గ్యాస్ అంటించాను. నేను ఈరోజు పొంగల్ చేస్తున్నాను. చూడండి, పెద్ద టీ స్పూను నెయ్యి వేస్తున్నాను. చూడండి, నేను ఒక ఎండుమిరపకాయ, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం మిరియాలు తీసుకున్నాను, జీడిపప్పు వేసేస్తున్నాను నీళ్ళు. 2 కలిపేసాను. నేను నెయ్యి, ఆయిల్ వేసాను. ఇదో చూడండి, ఆనియను, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను, అల్లం తరుగు కొంచెం, ఇలాగ మనం పొంగల్ చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. పెసరపప్పు వేసేస్తున్నాను, ఆయిల్. పొంగల్కి ఇంగువ పొడి వేస్తే టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇంగువ వేస్తున్నాను. ఒక చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపు. పెసరపప్పు ఆయిల్ ఇలాగ వేగితే చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇలాగ వేపుకుంటే రుచి వస్తుంది. పొంగల్ బాగా రుచిగా ఉంటుంది. ఇగో నేను ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న బియ్యం కడిగి నానబెట్టుకున్నాను. పొంగల్కంతా దొడ్డు బియ్యం బాగుంటాయి కాబట్టి నేను దొడ్డు బియ్యం వేస్తున్నాను. ఇప్పుడు పొంగల్కి మీద వేసి నానబెట్టేస్తే మనకు బాగుంటుంది. పొంగల్ మెత్తగా బాగా వస్తుంది. నేను తగినంత ఉప్పు వేసుకున్నాను, వాటర్ కరెక్ట్గా పోసుకున్నాను. నేను మూత పెట్టేస్తున్నాను. ఇలాగ మనకు సన్న మంటలో మనం కొంచెంసేపు పుల్లు మంటలో ఉండాలా. లాస్ట్లో సగం మంటలో పెట్టామంటే కుక్కు బాగా అవుతుంది, బాగా వస్తుంది పొంగలి.